హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు వ్లాగ్స్. ఈరోజు నేను 2 రకాల రెసిపీస్ చూపిస్తున్నాను. ముందుగా మష్రూమ్స్ జీడిపప్పు కర్రీ చూపిస్తున్నాను. ఇంకా ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయతో చట్నీ కూడా చూపిస్తున్నాను. 2 మంచి రెసిపీస్. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ముందుగా నేను మష్రూమ్ కర్రీ అయితే ఇలా వచ్చింది. జీడిపప్పుతో చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేను కళాయి పెట్టుకొని వేడి చేసుకున్నా. అందులో కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకున్నాను. ముందుగా నేను తాలింపు వేసుకుంటున్నాను. దానికి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇంకా ఈనెలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. నేను 2 ప్యాకెట్స్ ఆఫ్ మష్రూమ్స్ తీసుకున్నాను. ఇంకా కొన్ని జీడిపప్పు పలుకులను కూడా నేను వేడి నీటిలో వేసి నానబెట్టుకున్నాను. ఈ ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి కొద్దిగా నేను సాల్ట్ని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి. వెజ్ కర్రీస్కి అంత ఎక్కువ పట్టదు కాబట్టి కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం టమాటాస్ని నేను ప్యూరీగా చేసుకున్నాను. బ్లెండర్లో జస్ట్ ప్యూరీగా చేసుకొని అది కూడా వేసుకోవాలి మనం. తర్వాత ముందుగా నేను మష్రూమ్స్ని వేసుకుంటున్నాను. సో ఇలాగ సన్నగా కట్ చేసుకున్న మష్రూమ్స్ని వేసుకున్నాను. ఎప్పుడైనా వెజిటేబుల్స్ బోర్ కొట్టినప్పుడు ఇలా మష్రూమ్స్ కొనుక్కుంటాను. సో కొంచెం వెరైటీగా ఉంటుంది కాబట్టి దీంతో బిర్యానీస్ చేస్తాను, ఇలా కర్రీస్ కూడా చేస్తాను. చపాతీకి అయితే బాగుంటాయి కాబట్టి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక్క టమాటా తీసుకొని నేను ఇలా ప్యూరీలా చేసుకొని వేసుకున్నాను. అది కూడా వేసి బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా అందులో పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది కూడా ఏంటంటే మనకి నాన్ వెజ్ కర్రీస్ లాగే వస్తుంది టేస్ట్. సో దానిలాగే అన్నీ పడతాయి, బట్ కొంచెం తక్కువ క్వాంటిటీలో పడతాయి అన్నమాట, అంతే. సో అన్నీ వేసుకున్నాం కదా, ఒక్కసారి ఇలా కలిపేసుకొని బాగా ఉడికించుకుందాము. అంటే కొంచెం ఉడికిన తర్వాత నేను ముందుగానే నానబెట్టేసుకున్నాను కదా జీడిపప్పు, అది ఎక్కువగా ఉడకక్కర్లేదు, కొంచెం తర్వాత అయినా వేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా నేను సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నాను కదా ఈ జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ ఎక్కువయ్యి మీరు కొంచెం తగ్గించుకున్నా పర్లేదు. ఇలా మూత పెట్టి ఒక 10 మినిట్స్లో చాలా ఈజీగా ఉడికిపోతుంది కదా మష్రూము. ఇంకా తీసేసి తగినంత కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకున్నాను. ఇంకంతే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీకైనా రైస్లోకైనా మంచి కాంబినేషన్, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాను. కలర్ఫుల్గా బాగుంది కదా కర్రీ అయితే, అంతే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సో అదండి ఫైనల్గా మష్రూమ్ జీడిపప్పు కర్రీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఉసిరికాయతోని
ఇలా చట్నీ చేసుకున్నాను. ఇది చాలా మంచిది హెల్త్కి. అది ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా నేను ఉసిరికాయల్లో పిక్కలు తీసేసి ఆ గుజ్జుని నేను గ్రైండ్ చేసుకొని దాన్ని సన్లైట్కి ఆరబెట్టుకున్నాక ఇలా డ్రైగా అవుతుంది. దీన్ని ఇప్పుడు నానబెట్టుకొని మనం చట్నీ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనకి బయట స్టోర్ అవుతుందండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చట్నీ చేసుకోవచ్చు. ఇదైతే నేను 1 గ్లాస్ తీసుకున్నాను. ఇది తీసుకొని ముందుగా మనం వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్లో అలా నానిపోతుంది. ప్రాబ్లం ఏమీ లేదు. ఇంకా నేను ఏ గ్లాస్తో ఉసిరిపప్పుని తీసుకున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ నువ్వులు తీసుకోవాలి. ఈ నువ్వులు గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్. సో నువ్వులైతే పచ్చాగా గ్రైండింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు నాకు ఆ జార్ సరిపోదని నేను మళ్ళీ జార్ మార్చాను. ఇంకా తర్వాత దానికి సరిపడా అల్లంను పచ్చిమిర్చి వేసుకున్నాను ఇందులో. ఆ తర్వాత ఇది కూడా కొద్దిగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడైతే నానబెట్టుకున్నాం కదా ఈ ఉసిరి పప్పుని జాలీలో వడగట్టేసుకొని ఆ పప్పుని మాత్రమే ఈ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ముందుగా 1 గ్లాసు ఉసిరిపప్పుని నానబెట్టుకున్నాను. అదే గ్లాస్తో 2 గ్లాసులు నువ్వులు గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి అల్లాన్ని గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా అందులోనే ఈ నానబెట్టుకున్న ఉసిరిపప్పుని వడదీసి వేసుకున్నాను. ఇంకా సాల్ట్, దానికి తగ్గట్టు సాల్ట్, కొద్దిగా వాటర్ వేసేసి, మరీ అంత ఫైన్గా కాదు, కొంచెం బరగ్గా ఉన్నా బాగానే ఉంటుంది. సో అలా గ్రైండ్ చేసుకోవాలి. మనం కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. సో ఇలా వస్తే సరిపోతుంది. అది కొంచెం వాటర్ వేసి లూజ్ చేస్తాం. తర్వాత దానికి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు. అంతేనండి తాలింపు. ఈ తాలింపు అంతా చట్నీలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, ఈ ఉసిరి చేదుగా ఉంటుంది కదా, సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం పెరుగుని యాడ్ చేయాలి. అప్పుడే ఈ చట్నీ టేస్ట్ బాగుంటుంది. లేకపోతే ఆ ఉసిరికాయలో ఉన్నదంతా ఒకరంతా మనకి అనిపిస్తుంది. పెరిగేస్తే అదంతా బ్యాలెన్స్ అయిపోయి నేనైతే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ నేను ఒక చిన్న స్వీట్స్ తయారు చేస్తున్నాను. అదేం లేదు, మా సైడ్ పాల్గొండ అంటారు కదా, ఆ పౌడర్తో నేను తిమ్మలం తయారు చేస్తున్నాను. పాల్గొండ తిమ్మలం అంటారు మా సైడ్. సో అది ఎలా తయారు చేయాలి అంటే, ముందుగా సరిపడే పాలను తీసుకున్నాను, అది మరిగించుకోవాలి. కొంచెం మరుగు వచ్చిన టైంకి, అంటే నేను కొద్దిగా ఇదేనండి పాలగొండ, దీన్ని నేను వాటర్లో వేసి నానబెట్టుకుంటున్నాను. ఉండలు లేకుండా చూసుకొని బాగా నానిన తర్వాత అందులో డస్ట్ ఉంటే వడదీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు మరుగొచ్చాక తగినంత షుగర్ని వేసి కలుపుకోవాలి. ఇంకా తర్వాత తగినంత సాల్ట్ ఒక చిటికెడైనా వేసుకోవాలి. అది వేసి
వేసుకున్నాక ఈ నానబెట్టుకున్నాను కదా ఈ పాలగుండని నేను డస్ట్ ఉంది కాబట్టి దాన్ని వడతీసి దాన్ని ఇందులో దారపెట్టుకోవాలి. అప్పుడు పాలు కొంచెం చిక్కగా మారుతాయి. అలా వేసుకున్నాక పాలైతే తిక్కుగా మారాయి. ఇంకా తర్వాత చివరిగా యాలకులు దంచి వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే పాలగుండ తిమ్మలం అయితే రెడీ అయిపోయింది. ఇది ఎందుకు చేశానో లాస్ట్లో చెప్తాను. ఇది చల్లగా అయిన తర్వాత ఇంకొంచెం తిక్కుగా అయిపోతుంది. చూసారా, కొద్దిగా తిక్కుగా అయింది. ఇదేంటంటే మనం సమ్మర్లో ఇది తాగితే కనుక బాడీ కూల్ అవుతుందండి. మేమైతే కంపల్సరీగా సమ్మర్లో 2-3 టైమ్స్ అయినా చేసుకుంటాము. ఇంకా తర్వాత నైట్ టైం అన్నమాట నేను దోశలు వేస్తున్నాను. ఇలాగా ఎక్కువ లైటింగ్లో కాకుండా 2 లైట్స్లోనే వంట చేశాను. ప్రస్తుతం సమ్మర్ కదండి, లైటింగ్లో ఉంటే ఇంకా వేడిగా ఉంటుందనేసి లైట్లన్నీ ఆపేసాము. ఇంకా ఈ ఫాల్ సీలింగ్ లైట్స్తోనే నేను ఈ దోశలు అయితే వేస్తున్నాను. ఈ దోశలు పలచగా కొద్దిగా వేసుకుంటే దీనికి కాంబినేషన్గా ఉసిరి చట్నీ, ఇంకా ఇప్పుడు నేను తయారు చేసుకున్నాను కదా స్వీట్, చాలా మంచి కాంబినేషన్ అన్నమాట ఈ రెండిటికి దోశ. సో తప్పకుండా ఇది కంపల్సరీగా మేము సమ్మర్లో ఈ తిమ్మలం చేసుకొని ఈ దోశలతో తింటాం అన్నమాట. చూడండి ఎలా తింటానో. ఇప్పుడు ఒక పీస్ తీసి దాన్ని ఇలా పాయసంలో ముంచుకొని తినాలి. ఇంకా వెంటనే మళ్ళీ ఇంకో పీస్ తీసుకొని ఈ చట్నీలో ముంచుకొని తినాలి. ఒకసారి స్వీట్ అండ్ ఇంకోసారి హాట్. సో ఇలాంటి రెసిపీస్తో మన నైట్స్ ఇంకా కోజీగా మార్చుకోవాలి మనమే. అప్పుడే బాగుంటుంది కూడా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లైఫ్ అన్నది. సో అదండి ఈరోజు వీడియో. నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా వచ్చే వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.